సుభాష్ గారికి వెళ్తారు. ఎందుకు ఎందుకంటే ఏముందండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూసామండి, ఒకసారి అని జగన్ గారు చెప్పారు. ముందు ఎలక్షన్కి అయితే మేము జగన్కే చేసాం పట్టుదలతోని. కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే లేవు. ఇప్పుడు డబ్బులు పంచుతున్నాడు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయండి? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేలు నగ్గుతారు, ఎమ్మెల్యేలకి ఇవ్వాలి అధికారం, అంతేగాని జగన్ గారి చేతిలో పెట్టేసుకుని ఎమ్మెల్యేలకి మీకు ఏమీ లేదు, మీకు నేరుగా మీకు వచ్చేస్తుంది. ఎమ్మెల్యేలు డమ్మే కదండి. ఇప్పుడు మాకేమైనా కష్టం వస్తుంది, వాలంటీర్ల దగ్గరికి వెళ్తాం, వాలంటీర్ సంస్థ కూడా అనవసరం. ఇప్పుడు ఒకప్పుడు పంచాయతీ కాడికి వెళ్ళి పని చేయించుకునే వాళ్ళు, మేము మండలాల కాడికి వెళ్ళి పని చేయించుకునే వాళ్ళు, వాళ్ళు చేతులు ఉన్నాయి కదా మాకు. వాలంటీర్లు పెట్టి వాళ్ళ చేతి పని చేస్తున్నారు కదా, మీ ఇంటికే పరిపాలన తీసుకొచ్చారు కదా, మరి నచ్చలేదా? ఇప్పుడు అలాంటిది కాదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటిది 5,000 రూపాయలు వేస్తున్నాడు ఎవరికండి? వాలంటీర్లకి అండి. బిఏ బీఈడి చదివిన వాళ్ళు అండి, బిఏ బీఈడి చదివిన వాళ్ళు. అలాంటివి కాకుండా బిఏ బీఈడి పోస్టులు తీయొచ్చు కదా. లక్షల్లో ఉన్నారు, వందల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు ఏమండి. వాళ్ళ పోస్టులు తీస్తే వీళ్ళకి వాలంటీర్లు అవసరం లేదు కదా. ఇప్పుడు బీఈడి చదువుకున్న వాళ్ళు 5,000 రూపాయలు సంపాదిస్తామేంటండి కదండి. ఆటో కార్మికుడు ఉన్నాడండి, ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు వేస్తున్నాడు. ఆటో కార్మికుడు అంటే 500 రూపాయలు సంపాదించుకోవడానికి బయటకు వస్తాడు, 10,000 రూపాయలు అవసరం లేదు. దాని బదులు చంద్రబాబు నాయుడు ట్యాక్స్ తీస్తాడు. అలాగే ఈడు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టేలాగో, లేకపోతే ఇన్సూరెన్స్ 3,000 రూపాయలు చేస్తామో ఏదో ఒకటి చేయాలి. అంతేగాని 10,000 వేసి 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టేస్తున్నారు, ఎంతవరకు నాయు కట్ట కాదు కదా అండి. అమ్మఒడి ఉంది, 15,000 రూపాయలు వేస్తున్నాడు. ఆ పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారు? ఎవరు చదివిస్తున్నారండి? గవర్నమెంటే చదివిస్తుంది, టీచర్లు పెట్టి గవర్నమెంటే చదివిస్తుంది, బుక్స్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది అండి, షూలు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. అన్ని ఇచ్చినప్పుడు 15,000 రూపాయలు ఎందుకండి పిల్లలకి? అమ్మఒడి అనవసరం అండి ఏమండి. పాస్టర్ ఉన్నాడు, పాస్టర్ సంపాదన పాస్టర్ తీసుకుంటాడు. టైలర్లు ఉన్నాడు, ఒక జాకెట్ కుట్టాలంటే 200 రూపాయలు. వాళ్ళకి ఎందుకు డబ్బులు వేసే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉన్నాయి. అంతేగాని ఈ ఫ్యాక్టరీ తెచ్చి 10 మందికి జాబ్లు వేద్దాం, ఇది తెచ్చి దాంట్లో జాబ్లు వేద్దాం, చదువుకున్న వాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇవాళ ఖాళీగా ఉండి డ్రగ్స్ వేస్తున్నారు స్టూడెంట్స్. డ్రగ్స్ ముందుకు వచ్చేసింది ఏమండి. డబ్బులు వేస్తాం కార్యక్రమం అన్నది తీసేయాలి. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమంది, ఆడవాళ్ళు 1500, అది కూడా కరెక్ట్ కాదండి. పార్టీ కాదు కావాల్సింది. ఇద్దరు పిల్లలకి ఎక్కడండి? ఇద్దరు పిల్లల మాట పక్కన పెట్టండి, ఒక పిల్లకే వేసాడు. అది 15,000 వేసాడు, 13,000 వేసాడు, 12,000 వేసాడు. మరి వత్త తగ్గింపులు ఎందుకంటే ఏమండి. ఇవాళ ఎలక్షన్ వచ్చిందని చెప్పి రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు అంటున్నాడు. అదైనా కొన్ని సందుల్లో బందుల్లో ఉన్నాయి, ఆ రోడ్లు లేవు. ఎటుది దాక్షారం గుడి ఎంతోమంది వేల మంది వచ్చారు ఇక్కడికి, రోడ్లు చూసి తిట్టుకున్నారు. మన రాష్ట్రం వాళ్ళు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు. ఫైనల్గా బోస్ గారి ప్రభావం ఏమి ఉండదు అంటారా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో? బోస్ గారి మంత్రి పదవి చేశాడు, అప్పుడు ఏమీ లేదు. తోరతిమ్మతులు డైనమిక్ అండి ఆయన. తోరతిమ్మతులు తెలుగుదేశం పార్టీలో ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో. ఇవాళ రోడ్డు అండి, మనం నడిచే రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్డీ ఆఫీసు, ఇవన్నీ తోరతిమ్మతులు తెచ్చాడండి. ఆయనండి డైనమిక్ హీరో. తోరతిమ్మతులు గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, మరి వైఎస్ఆర్సీపీకి మాకు అదే వైఎస్ఆర్ లో ఉండి ఇక్కడ మాకు పైన కాదు, పైన ఉన్న దేవుడి కాడు కావాల్సింది, గుళ్ళో ఉన్న పూజారిని కావాలని చెప్పి తోరతిమ్మతులు ఈజీగా ఇక్కడ నగ్గిద్దాం. ఆయన సీట్ ఇచ్చుంటే మరి మెండపట్టేలు మేమేం చేయలేము, అంతే. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళని చూసుకుని ఎన్నుకోవాలని మాకు సుభాష్ అండి. ఇప్పుడు ఆయన కొంతమంది అంటున్నారు ఆయన ఎక్కడో పొరుగు నాన్ లోకల్, ఆయనకి ఎలా చేస్తున్నారు అంటున్నారు. నాన్ లోకల్ అంటే విదేశాల నుంచి ఏం రాలేదు ఆయన. అమలాపురం మాది కోనసీమ జిల్లా, ఆయన కోనసీమ వ్యక్తి అంతే. కాబట్టి ఆయనకే చేస్తామండి.